సో హలో గైస్, నమస్తే. ఈరోజైతే డే 4 ఆఫ్ ది లాగ్, ది లాస్ట్ డే అనమాట. సో మేమైతే ఎర్నాకుళం బస్ స్టాప్ నుంచి మున్నార్కి అయితే బస్ స్టాప్కి వచ్చాం. సో ఇక్కడ బస్సులు అయితే కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. ఆ కిటికీల స్ట్రక్చర్ కానీ, బస్ షేప్ కానీ, సిట్టింగ్ కానీ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో మేమైతే రీచ్ అయిన వెంటనే మాకు జీబీ డ్రైవర్ కలిసారు, మాట్లాడుకునే డీల్ సెట్ చేసుకున్నాం. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే దగ్గరుండి ఇలా షూట్ చేశానమాట. సో మీరు చూస్తుంటే ఈ చెట్లు, ఆ ఆకాశం ఏదో మాట్లాడుతున్నట్టు, నాకేదో వినిపిస్తున్నట్టు. జనరల్గా మనకు పోయిటరీ చదువుతాం లేదా వింటాం, కానీ పోయిటరీ కనిపించడం అంటే మేబీ ఇదేనేమో. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డిజైనర్, మేబీ ఓన్లీ స్టిక్ గార్డెన్. సో డ్రైవ్లో మాత్రం నాకు ఇలా డాక్టర్ డ్రైవ్ అయితే గుర్తొచ్చింది. సో మధ్యలో మేము ఆపుకొని ఇలా వ్యూ లొకేషన్లో చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి, ఎంజాయ్ చేసి ఆహ్లాదించాను. ఏమన్నా ఉందా అసలు తనంటే నేచర్. అట్టుకాడ వాటర్ ఫాల్స్ అనుకుంటా, ఇది చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఫ్లో అయితే వాస్ ఫెరోషియస్. ఆ నేచర్లో అలా టైం స్పెండ్ చేస్తూ అక్కడ నుంచి వదిలి రాబుద్ది కానీ లేదు. సో తర్వాత రిటర్న్లో బస్కి వచ్చేసాం. రూమ్లో స్టే చేసుకుని కాసేపు అలా చిల్ అయ్యి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో పెట్టుకొని కేరళ స్పెషల్ ఫుడ్ అదే ఈడియప్ అని ట్రై చేసాం. సో ఇడ్లీ అయితే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్ తినేసి వీ వెంట్ టు ఎర్నాకుళం రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మాకు ట్రైన్ ఉండే, అది తీసుకున్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ ట్రిప్. థ్యాంక్ యూ.